మనకు ఒక నిరీక్షణ లోపం. ఆ నిరీక్షణ లోపంలో లేనిది మనకు ఉన్నది ఏంటో తెలుసా? లోకానికి మరణం అంటే భయం. ఎందుకంటే లోకానికి మరణమే అంతం అనుకుంటున్నారు. మరణం వారికి ఒక చీకటి అనుకుంటున్నారు. మరణంతో ఇక వాళ్ళ జీవితం సమసిపోతుంది అనుకుంటున్నారు. మరణం అంటే భయం లేని మానవుడు ఈ భూమి మీద ఎవరో ఉన్నారు. కానీ క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవుడిగా మారిన వాడికి మరణం అనేది ఒక భయం ఎంత మాత్రమో కాదు. ఆ మరణం అనేది ఒక జయం, ఒక విజయం. క్రీస్తుని బట్టి ఆ మరణం ఒక విజయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ మరణాన్ని జయించి, మరణపు ముళ్ళును విరిచి జయాన్ని ఇచ్చాడు, మానవునికి విజయాన్ని ఇచ్చాడు, నిత్యము జీవించే జీవితాన్ని ఇచ్చాడు. క్రీస్తుని అనుసరించి, క్రీస్తులో నిలబడి, క్రీస్తు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగుతూ ఉండే మునుపెన్నడూ చూడనటువంటి క్రొత్త లోకాన్ని నువ్వు చూడబోతున్నావు. మరణము తర్వాత జీవాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. అది క్రైస్తవుడిగా నీకు నాకు ఉన్నటువంటి నిరీక్షణ. అది ఒక విజయం.